సర్వశక్తి కలిగిన దేవునికి మహిమ కలుగునుగాక. ఆమెన్. ప్రియమైనటువంటి దేవుని బిడ్డలారా, నేటి యొక్క ఉదయకాల వాక్య సందేశం వింటున్న మీకందరికీ మన ప్రభువు రక్షకుడైన యేసు క్రీస్తు నామం పేరిట నా యొక్క వందనములు శుభములు మీకు తెలియజేస్తూ నేటి దిన వాక్యమును మనము కలిసి చదువుకుందాం. దావీదు రచించినటువంటి 145వ కీర్తనలో నుండి 19వ చరణం మొదటి భాగం. తన యందు భయభక్తులు గలవారి కోరిక ఆయన నెరవేర్చును. మరి ఒకసారి నేటి ఉదయకాల సమయంలో దేవుని యందు భయభక్తులు కలిగిన వారి యొక్క కోరికను దేవుడు నెరవేరుస్తాడని మరి ఒకసారి ఈ యొక్క వాగ్దానం ద్వారా మనకు పరిశుద్ధాత్మ దేవుడు మనతో మాట్లాడుతుంటున్నాడండి. ఈ లోకంలో గమనించినట్లయితే అధికారులకు భయపడతాం, నాయకులకు భయపడతాం, మనకంటే గొప్పవారుగా మనకంటే బలమైన శక్తి కలిగిన వారంగా మనం వారికి భయపడతామండి. అయితే వారి యందు మనం ఎంత భయము భక్తి కనపరిచినప్పటికీ అనేక మార్లు మన జీవితాలలో చేదు అనుభవాలు, చేదు పరిస్థితులు మనకు ఎదురవుతూ ఉంటాయి. అధికారికి నేను భయభక్తులు చూపించి లోబడి జీవించానే, ఆయన మాట విని ఎన్నో పనులు చేశాను, చేయకూడని పనులు చేశాను, అయితే నా ప్రమోషన్లో నాకు ఆయన చేయడం లేదు, నన్ను గుర్తించలేదు, నాకు అన్యాయం చేశాడు, నా కోరిక తీర్చలేదు అని అధికారుల మీద తమ యొక్క నిరాశను తెలియపరిచిన వాళ్ళు నేటి అనేక మంది ఉంటున్నారండి. అదే రీతిగా నమ్మిన వారి దగ్గర ఎంతో మనము విధేయత కలిగి భయభక్తులు కలిగి లోక మనుషుల దగ్గర మనం ఎన్నో రకాలుగా మనం అనేక విషయాల మార్గంలో మనము చేసి వాళ్ళ మెప్పు పొంది మన హృదయంలో ఉన్న ఆలోచనలను కోరికలు నెరవేర్చుకోవాలని మనం ప్రయాసపడుతుంటాం. అయితే ఈ లోకపు మనుషులలో మనం స్వార్థపూరితమైనటువంటి మనసుతో వాడుకొని వదిలేసే వాళ్ళే కానీ, సొంత ఆలోచన సొంత దుర్బుద్ధితో వాళ్ళు వాడుకుంటారే కానీ, అరే మన కొరక ఇంతగా చేస్తున్నటువంటి ఈ వ్యక్తి యొక్క కోరిక ఏముందో దాన్ని తీరుద్దామని, దాని అవసరత నెరవేరుద్దామనేటువంటి ఆలోచన చాలామంది వ్యక్తులలో అది కరువైపోతుంది. అది ఒక స్వార్థపూరితమైనటువంటి ప్రేమగా మనం చూస్తాం. అయితే ఈ యొక్క ఉదయకాల సమయంలో వాగ్దానం చేస్తున్న దేవుడు నమ్మదగిన దేవుడు. వాగ్దానాన్ని ఎలాంటి అసాధ్యమైనటువంటి కోరికనైనా సరే నెరవేర్చగలిగినటువంటి శక్తి కలిగిన దేవుడు ఏమంటున్నారంటే, ఎవరైతే దేవుని యందు భయభక్తులు కలిగి ఉంటారో వారి యొక్క కోరికలను దేవుడు నెరవేరుస్తాను అని వాగ్దానం చేస్తుంటున్నాడండి. దేవుని యందు భయభక్తులు కలిగి ఉండడం అంటే అర్థము ఆయన మాట వినడం, ఆయన ఇచ్చిన వాక్య ప్రకారంగా జీవించడం, చేయడం అండి. పాత నిబంధన గ్రంథంలో చూసినట్లయితే దేవుడు అనేక ఆజ్ఞలను ఇచ్చాడండి, అనేక ఆజ్ఞలు ఇచ్చాడు. అయితే ఆ ఆజ్ఞలన్నిటినీ కూడా నెరవేరుస్తూ దేవుడు తన ప్రియకుమారుడైన యేసుక్రీస్తు ప్రభుల ద్వారా మనకు క్రొత్త నిబంధనలో ఒకే ఒక ఆజ్ఞను ఇచ్చాడండి. ఆ ఆజ్ఞ ప్రకారంగా ఎవరైతే నడుచుకుంటారో, ఆ ఆజ్ఞ ప్రకారంగా ఎవరైతే విని చేస్తారో అలాంటి వారి కోరిక తప్పకుండా దేవుడు నెరవేరుస్తాడండి. ఏమిటి దేవుడు ఇచ్చినటువంటి ఆ యొక్క ఆజ్ఞ, ఆ మాట అంటే, నిన్ను వలే నీ పొరుగువారిని ప్రేమించు. ఎప్పుడైతే మన వలే మన పొరుగువారిని ప్రేమిస్తామో, అది ఎవరైనా సరేనండి, మన కుటుంబ సభ్యులు కాదు, పొరుగువారంటే మన బంధువులు కాదు, మన స్నేహితులు కాదు, మనం ఇష్టపడే వాళ్ళు కాదు, ఎవరినైనా సరే ఆపదల్లో ఉన్నటువంటి శత్రువునైనా సరే మనం ఎప్పుడైతే ప్రేమిస్తామో అది దేవుని యొక్క మాటకు మనము విన్నవారముగా, అది దేవుని యందు భయభక్తులు కలిగిన వారుగా మనల్ని సూచిస్తుందండి. కనుక ప్రేమైన దేవుని బిడ్డలారా, దేవుని యందు భయభక్తులు కలిగి ఉండడం అంటే దేవుని మాట వినడం, దేవుని యొక్క వాక్యానుసారంగా జీవించడం. దేవుడు చూస్తుంటున్నాడు, దేవుడు గమనిస్తుంటున్నాడు, దేవుడు నాతో ఉన్నాడని ఎల్లప్పుడూ కూడా మనం మాట్లాడుతున్న మాటలో, మనం చేస్తున్న పనులలో, మనం వెళ్తున్న మార్గములో, మన ఆలోచనలో, మన పడకలో, మన నడకలో, మన సమస్తములో కూడా దేవుడు మనతో ఉండి మనం గమనిస్తున్నాడని ఎప్పుడైతే మనకు ఆ దేవుని యందు
మనకు ఆ భయం పుడుతుందో అప్పుడు ఆటోమేటిక్గా మనలో భక్తి పుడుతుందండి. ఆ భక్తి ద్వారా దేవుని యందు మనము సమస్తములు ఈ లోకంలో మనం పొందుకోగలం. మనం ఎందుకు మన కళ్ళ ముందు అనేక మంది భక్తుల విశ్వాసుల జీవితాల్లో దేవుడు వారి కోరికను నెరవేర్చినట్టుగా సాక్ష్య రూపాలలో మనం వింటూ ఉంటాం. అనేక మంది దేవుడు మేము ఇది అనుకున్నాం, మాకు ఇది సహాయం చేశాడు, ఇది నెరవేర్చాడంట అని వాళ్ళు తెలియజేస్తూ ఉంటారు. దాని నుండి మనం నేర్చుకోవాల్సింది ఏమిటంటే, ఎప్పుడైతే ఈ వాక్య ప్రకారంగా వాళ్ళు జీవించారో వాళ్ళకు దేవుడు వాళ్ళ కోరిక నెరవేర్చాడని మనం అర్థం చేసుకోవాలండి. ఈరోజు నీ కోరిక నెరవేర్చబడకపోతే నీ హృదయంలో ఉన్న నీ కోరిక తీరలేదని నీకు అనిపిస్తే, ఇదిగో దేవుడు మరొకసారి వాగ్దానం చేస్తుంటున్నాడు. నీ కోరికను సిద్ధింపచేసి నీ ఆలోచన యావత్తు నేను సఫలపరుస్తాను. ఎప్పుడంటే నువ్వు నా యందు భయభక్తులు కలిగి నా మాట విని నన్ను గౌరవించినప్పుడు, నా మర్యాదించినప్పుడు, నన్ను నా యొక్క సన్నిధికి నువ్వు ప్రాధాన్యత ఇచ్చినప్పుడు నీ కోరికను నేను నెరవేరుస్తానని దేవుడు వాగ్దానం చేస్తుండగా, ఈ ఉదయకాల సమయంలో ఒకవేళ నువ్వు దేవుని యందు భయభక్తులు లేకుండా నిర్లక్ష్యం చేస్తున్నట్లయితే, ఇప్పుడే దేవుడు సెలవిచ్చిన ప్రకారంగా నిన్ను పొరుగువారిని ప్రేమిస్తూ, అంటే ప్రేమ కలిగి జీవిస్తూ, ప్రేమను ఇతరులకు పంచుతూ, మనము ప్రేమామయుడైన బిడ్డలుగా మనము ప్రేమ కలిగి జీవిద్దాం. అలాగా జీవించుటకు పరిశుద్ధాత్మ దేవుడు మనకందరికీ సహాయం చేయునుగాక. ఆమేన్.